నమస్కారం ఫ్రెండ్స్. మీరు తెలంగాణలో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురాబోతోంది. కేవలం డ్రైవింగ్ వస్తే సరిపోదు. ఇకపై మరో టెస్ట్ కూడా పాస్ అవ్వాల్సుంటుంది. అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 2. ప్రస్తుత విధానం వర్సెస్ కొత్త ప్రతిపాదన. సాధారణంగా మనం లైసెన్స్ కోసం వెళ్తే ఏం జరుగుతుంది? మొదట ఒక లర్నర్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ టెస్ట్ రాస్తాం. అది క్వాలిఫై అయ్యాక డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అంటే ఆ 8 ఆకారం వేయటం వంటివి చేస్తాం. ఇవి పాస్ అయితే లైసెన్స్ చేతికొచ్చేస్తుంది. కానీ ఇకపై ఈ రెండింటికంటే ముందే రోడ్ సేఫ్టీ టెస్ట్ ను తప్పనిసరి చేయాలని ఆర్టీఓ అధికారులు ప్రతిపాదించారు. అంటే మీకు బండి నడపడం మాత్రమే కాదు, రోడ్డు నియమాలు మరియు భద్రతపై ఎంత అవగాహన ఉందో ముందే నిరూపించుకోవాలి. 3. అసలు ఈ మార్పు ఎందుకు? రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. చాలీచాలని అవగాహనతో రోడ్లపైకి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే లైసెన్స్ ఇచ్చే ముందే రోడ్ సేఫ్టీపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఈ కొత్త నిబంధనను తీసుకువస్తున్నారు. 4. అప్డేట్ ఎప్పటి నుండి? అయితే ఇది ఇప్పుడే అమల్లోకి వచ్చేస్తుందా అంటే దానికి ఇంకా కొంచెం సమయం ఉంది. ప్రస్తుతం ఆర్టీఓ అధికారులు దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం దీనిపై ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతోంది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. రోడ్ సేఫ్టీ అనేది మన అందరి బాధ్యత, కాబట్టి ఈ మార్పు మంచిదే అని చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. స్టే సేఫ్, హ్యాపీ డ్రైవింగ్.